గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం ఆల్రెడీ ఆయన ఇప్పటికే 2 సార్లు మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అట్లాగే 2014-19 మధ్యలో చంద్రబాబు క్యాబినెట్లోనూ ఆయన విద్యాశాఖ మంత్రిగానే పనిచేశారు. సో ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ముగ్గురికి భారీ మెజార్టీలు వస్తే, ఒకటి ఫస్ట్ మెజార్టీ గాజువాక ఎమ్మెల్యేకి 95,000 వస్తే, నెక్స్ట్ మెజార్టీ 93,000 గంటా శ్రీనివాసరావుకే వచ్చాయి. అక్కడున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పైన ఇంతటి భారీ మెజార్టీతో గెలిచారు గంటా శ్రీనివాసరావు. ఆల్రెడీ 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం, ఇంతవరకు ఓటమి అన్నది లేని నాయకుడు. ఎక్కడ పోటీ చేస్తే అక్కడ, గతంలో చోడవరం నుంచి పోటీ చేశారు, గెలిచారు. తర్వాత అనకాపల్లి నుంచి పోటీ చేస్తే గెలిచారు. ఆ తర్వాత విశాఖ టౌన్ నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచి గెలిచారు. ఇప్పుడు భీమిలి నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచి గెలిచారు. సో ఇంతటి ఓటమి ఎరుగని నాయకుడిగా గంటా శ్రీనివాసరావు, వెరీ సీనియర్ మోస్ట్ నాయకుడు విశాఖ జిల్లా మొత్తం మీద. సో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఉన్నారు. అయితే గతంలో ఆల్రెడీ మంత్రిగా పనిచేసి ఉన్నారు కాబట్టి ఈసారి ఇస్తారా లేదా అంటూ కొంత సంశయించాల్సిన అవసరం. సీనియారిటీని పరిగణలోకి తీసుకోవడం, కాపు సామాజిక వర్గం నుంచి ఉన్న నేపథ్యంలో ఇస్తారంటూ కొంత అయితే ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆటోమేటిక్గా మంత్రి పదవి కావాలి. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే 2019-24 మధ్య వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సందర్భంలో, పార్టీ కష్టాల్లో ఉన్న సందర్భంలో పార్టీ తరపున లేరు అన్న కొంత అపవాదం అయితే పార్టీలో ఉంది. పర్టికులర్గా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన తర్వాత ఇన్యాక్టివ్గా ఉండిపోవటం, మధ్యలోనేమో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, విజయసాయి రెడ్డి సాయంతో పార్టీలో చేరుతున్నారంటూ కొన్ని లీకులు రావటం, మీడియాలో విపరీతమైన కథనాలు రావటం, ఆయన ఎప్పుడు కూడా దాన్ని ఖండించకపోవటం, ఈ రకమైన ఆ డిస్కషను, దానివల్ల కొంత ఒపీనియన్ అయితే ఆయన మీద నెగిటివ్గా ఉందని చెప్పాల్సి ఉంటుంది. సో అయినా కూడా సీనియారిటీని పరిగణలోకి తీసుకుని ఏమన్నా ఇస్తారో లేదా అన్నది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. సీనియర్ నేత కావటం, కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల మంత్రిగా పనిచేయటం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో బలమైన నేతగా ఉండటం. అండ్ నెక్స్ట్ పల్లా శ్రీనివాసరావు. ఇది ఖచ్చితంగా క్యాబినెట్లో ఖచ్చితంగా ఉండే అవకాశం, బల్లగుద్ది మరీ చెప్పొచ్చు పల్లా శ్రీనివాస్. ఎందుకంటే రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజార్టీ 95,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మొన్నటిదాకా రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ను 95,000 ఓట్ల తేడాతో ఓడించిన, రికార్డు సృష్టించిన వ్యక్తి. ఇదే గాజువాక గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. అలాంటి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలవటం, బీసీ నాయకుడు కావటం, మంచి ట్రాక్ రికార్డు ఉండటం. ఈయన కూడా అనేక ప్రాబ్లమ్స్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఫేస్ చేశారు. ఆయనకు ఉన్న ఆస్తుల్ని ధ్వంసం చేశారు, ఆయనకు సంబంధించిన ప్రాపర్టీని లాక్కునే ప్రయత్నం చేశారు, ఆయన్ని అరెస్ట్ చేశారు, ఎన్నో కేసులు నమోదు చేసినా కూడా పార్టీని ఎక్కడో కూడా విడిచిపెట్టకుండా పార్టీ తరఫున ఫైట్ చేస్తూ ఆయన ఉన్నారు. అట్లాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. కార్మికుల అండదండలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఇంత భారీ మెజార్టీతో పెట్టిన పల్లా శ్రీనివాస్, అందులోని వీర విధేయుడు పార్టీకి, అటు నారా లోకేష్కి, ఇటు చంద్రబాబు నాయుడు అందరికీ కూడా ఆయన అంటే మంచి ఒపీనియన్ ఉంది. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ క్యాబినెట్లో బెర్త్ గ్యారంటీ అని అంటూ ఉన్నారు. అట్లాగే విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ ఆల్రెడీ మినిస్టర్ను ఓడించిన అనుభవం ఉంది కాబట్టి సో ఆయనకి మంత్రి పదవి గ్యారంటీ అని ప్రస్తుతం అయితే చర్చ జరుగుతోంది. నెక్స్ట్ బండారు సత్యనారాయణమూర్తి చాలా సీనియర్, ఎప్పుడో గతంలోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. వాస్తవానికి పెందుర్తి నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేశారు, అక్కడ రాలేదు. ఆ తర్వాత మాడుగుల నుంచి సీట్ ఇచ్చారు, అక్కడ నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. పార్టీలో ఆయన కూడా అత్యంత సీనియర్ అని చెప్పాల్సి ఉంటుంది. సో 5వ ఎమ్మెల్యేగా ఈసారి మళ్ళీ గెలవటం అనేది జరిగింది. పార్టీలో అనుభవం ఉండటం, బీసీ నేత కావటం, వీటన్నిటి నేపథ్యం ఎర్రనాయుడు కుటుంబంతో కుటుంబ సంబంధాలు ఉండటం. ఎందుకంటే బండారు సత్యనారాయణమూర్తి కుమార్తెను రామ్మోహన్ నాయుడికి ఇచ్చి పెళ్లి చేసినట్టున్నారు. సో ఆ రకంగా ఎర్రనాయుడితో వియ్యంకుడి సంబంధం కూడా ఉన్న నేపథ్యం. వీటన్నిటితో పాటు టీడీపీ కష్టకాలంలో పార్టీ తరఫున మంచి వాయిస్ వినిపించడం కావచ్చు, అట్లాగే రోజా మీద ఆయన చేసిన కామెంట్స్తో ఆయన మీద కేసులు నమోదు కావటం, సో ఆయన్ని కూడా అనేక రకాల కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయటం, పార్టీ జెండాను ఎక్కడ వేడకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు లాయల్గా పార్టీని అంటిపెట్టుకుని ఉండటం, అన్నిటికన్నా మీడియా ఛానల్స్ డిబేట్స్లో పార్టీ వాయిస్ను బలంగా వినిపించడం వల్ల చంద్రబాబు నాయుడు దగ్గర మంచి మార్కులు ఉన్నాయి. సో ఆయన ఖచ్చితంగా క్యాబినెట్లో అవకాశం ఉందని కొంత డిస్కషన్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ ఇదే విశాఖ జిల్లా నుంచి ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే ముఖ్యమైన వ్యక్తి చింతకాయల అయ్యన్న పాత్రుడు. పార్టీ పెట్టిన 1983 నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎప్పుడూ కూడా ఆ పార్టీ లైన్ అనేది దాటలేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న అత్యంత వీర విధేయులు ఎవరన్నా ఉన్నారు అంటే అలాంటి వ్యక్తుల్లో అయ్యన్న పాత్రుడు
ఒకరు, చాలా సీనియర్, గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన తర్వాత కూడా సీఎం జగన్పై ఆయన చేసిన కొన్ని కామెంట్స్పై ఆయన మీద అనేక రకాల కేసులు నమోదయ్యాయి. అట్లాగే ఆయన ఉంటున్న నర్సీపట్నంలో ఆయన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు ఆక్రమించి కట్టారంటూ ఆ ఇంటిని కూల్చేయడానికి కూడా సిబ్బంది, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నేతలు వీళ్ళందరూ వెళ్ళటం, ఆయన ఆస్తుల మీద దాడి చేయటం, ఆయన కుమారుడు మీద కేసులు నమోదు చేయటం, అనేక ఇబ్బందులకు గురి చేయటం, ఎన్ని కష్టాల్లో కూడా పార్టీకి అండాదండగా ఉన్న వ్యక్తి చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆల్రెడీ 2014-19 మధ్య కూడా ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీనియారిటీ కావచ్చు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కావచ్చు, కష్టకాలంలో అంటే 1924 మధ్య 19 నుంచి 2024 మధ్య పార్టీ కష్టకాలంలో అండగా నిలబడటం, పార్టీ వాయిస్ని గట్టిగా వినపడటం, అన్నిటి నేపథ్యంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు గ్యారంటీగా, చాలా గ్యారంటీగా క్యాబినెట్లో ఉండే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ అదే జనసేన పార్టీ నుంచి గెలిచిన మరొక కీలకమైన నేత కొనతాల రామకృష్ణ. చాలా సీనియర్ మోస్టు, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. ఈసారి అనకాపల్లి నుంచి మంచి మెజార్టీతో గెలిచారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత వైసీపీలో చేరారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు, ఆ తర్వాత లాస్ట్లో మళ్ళీ జనసేన పార్టీలో చేరారు. చాలా సీనియర్ నేత, వివాదరహితుడు, ఆ విశాఖ జిల్లాలోనే అత్యంత పట్టున్న నేత, అందులోని జనసేన పార్టీ నుంచి ఈసారి గెలిచిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయనకున్న మంత్రి పదవి, ఆయనకున్న సీనియారిటీ వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని పవన్ కళ్యాణ్ ఆయన మంత్రి పదవికి సిఫార్సు చేసే అవకాశం, ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి లభించే అవకాశం, లేదా 2 డిప్యూటీ సీఎంలు ఇస్తానంటే ఆయన కూడా మరొక డిప్యూటీ సీఎంగా కొనతాల రామకృష్ణకు కూడా అవకాశం దక్కే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ విశాఖ జిల్లా నుంచి, విశాఖ నార్త్ నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. సో మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి, పార్టీ వాయిస్ బలంగా వినిపించిన వ్యక్తి విష్ణుకుమార్ రాజు. సో అలాంటి వ్యక్తి, అందులోనూ చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విశాఖ జిల్లాలో భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి, బీజేపీ కోటాలో విష్ణుకుమార్ రాజు గట్టిగా బీజేపీ ఎల్పీ నేతగా కూడా గతంలో పనిచేసి ఉన్నారు కాబట్టి ఆయన విష్ణుకుమార్ రాజుకు మంత్రి పదవి దక్కే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.